గులాబీ పార్టీలో కల్వకుంట్ల వారసురాలి శకం ముగిసినట్టేనా? సొంత పార్టీ దూరం పెట్టినా కాంగ్రెస్ పార్టీ అక్కన చేర్చుకుంటుందా? ఆ పార్టీ పెద్దలు సైతం ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారా? పార్టీ ఆమెను ఓన్ చేసుకునే పనిలో ఉందా? ఇంతకీ ఏంటా వివాదం? కాంగ్రెస్ తీరుపై ఎందుకింత చర్చ? ప్రత్యర్థి పార్టీ ఎపిసోడ్లో కాంగ్రెస్ స్పందించడం ఎందుకు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన చేసిన కామెంట్స్, తర్వాత జరిగిన ఎపిసోడ్పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన చేసిన కామెంట్స్ తప్పే, అలాగే కవిత వర్గం చేయించిన దాడి కూడా తప్పేనంటూ ప్రకటన చేశారు ఆయన. అధికార పార్టీ అవడంతో అలా మధ్య మార్గంగా స్పందించి ఉండవచ్చని అందరూ అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి సోషల్ మీడియా వేదికలో ఓ పోస్ట్ పెట్టారు. మల్లనపై దాడిని ఖండించారు. కవితను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే న్యాయపరంగా చూసుకోవాలి గాని దాడులు సరికాదంటూ ఎక్స్లో మెసేజ్ పెట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన చర్చ జరుగుతోందట. తీన్మార్ మల్లన్న కవిత ఎపిసోడ్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ నుంచి ఒక్క మధుసూదనాచారి మినహా ఎవరూ స్పందించలేదు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ రియాక్ట్ అవ్వలేదు. ఈ విషయంలో ఇటు కుటుంబం బంధం గానీ, అటు రాజకీయ బంధం గానీ కవితకు సపోర్టుగా రాలేదని, వాళ్ళకంటే ముందే తమ పార్టీ ఎందుకు రియాక్షన్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారట కాంగ్రెస్ వర్గాలు. అసలు ముందు రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళంతా కామ్గా ఉంటే పీసీసీ అధ్యక్షుడు ఎందుకు తొందరపడ్డారన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో. సరే, మహిళకు మద్దతుగా మాట్లాడితే మాట్లాడారు కానీ రాజకీయంగా బీఆర్ఎస్ని ఇరకాటంలోకి నెట్టకుండా సొంత కాంగ్రెస్ పార్టీయే ఇబ్బంది పడేట్టు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట పార్టీ సర్కిల్స్లో. అధికార పార్టీగా స్పందించాల్సిన దానికంటే ఎక్కువగా ఓ అడుగు ముందుకు వేశారన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తుంది. ఇదే సమయంలో పొలిటికల్ సర్కిల్స్ మాత్రం దీన్ని ఇంకోలా విశ్లేషిస్తున్నాయి. పేరుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినా కవితకు ప్రస్తుతం ఆ పార్టీ మద్దతు లేదని, అదే సమయంలో ఆమెను ఓన్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి ఉండవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. అటు తీన్మార్ మల్లన్న మాత్రం తాను చేసిన కామెంట్స్ను సమర్థించుకుంటున్నారు. తెలంగాణలో అలాంటి పదజాలాన్ని చాలా సహజంగా వాడుతుంటారని, అందులో దురుద్దేశాలని వెతకాల్సిన అవసరం లేదన్నది ఆయన వాదన కాగా, అటు బీసీ సంఘాలు మల్లన్నకు మద్దతుగా నిలబడ్డాయి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిసైడ్ అయిన రేవంత్ రెడ్డి సర్కారు ఆర్డినెన్స్ కోసం కసరత్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆయా వర్గాల్లో ఈ అంశాన్ని చర్చకు పెట్టి ప్రభుత్వానికి మైలేజ్ తీసుకురావాల్సింది పోయి అనవసరంగా పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ ఇష్యూలో తలదూర్చి మొత్తం సైడ్ ట్రాక్ పట్టించారనే అభిప్రాయం ఉందట కొందరు కాంగ్రెస్ నాయకుల్లో. ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బీఆర్ఎస్ మల్లాగుల్లాలు పడుతున్న టైంలో కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయి పెద్దన్న పాత్రలోకి వెళ్ళి ఇద్దరిది తప్పేనని తేల్చేసింది. అధికార పార్టీ కాబట్టి స్పందన ఉండాలి కానీ ఒక వ్యూహం అంటూ లేకుండా పోతే ఎలాగన్నది హస్తం నేతల క్వశ్చన్ కాగా, కవితపై ఎమ్మెల్సీ మల్లన్న కామెంట్స్ చేయడం, కవిత అనుచరులు మల్లన్న కార్యాలయంపై దాడి చేయడం, కార్యాలయంపై దాడి ఘటనపై ఎమ్మెల్సీ మల్లన్న ఫిర్యాదు చేయడంతో కవితపై కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. ఇంత వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నా కవిత విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ ఎలాంటి కామెంట్ చేయకపోవడంపై పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్లో కీలకమైన కేటీఆర్ స్పందించలేదు. దీంతో మనకెందుకులే అనుకున్నారేమో కానీ మాజీ మంత్రులు, ముఖ్య నేతలు కూడా మౌనం వహించారు. దాంతో బీఆర్ఎస్లో కవిత పాత్ర ఏంటి, గులాబీ పార్టీలో కల్వకుంట్ల వారసురాలి శకం ముగిసినట్లేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వదంతులు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ కవిత మధ్య పొసగడం లేదని, కేటీఆర్ తన చెల్లెలు కవితను పార్టీలో పక్కన పెట్టాలని చూస్తున్నారని సోషల్ మీడియాలోనూ రాజకీయ విశ్లేషకులలోనూ చర్చ జరుగుతోంది. ముఖ్యమైన అంశాల్లో బీఆర్ఎస్ కంటే కవిత ముందుగా స్పందించడం, ప్రజల్లోకి వెళ్లడం, ఆందోళనలు చేయడం పార్టీ ముఖ్య నేతలకు రుచించడం లేదట. దీంతో కవితకు సంబంధించిన ఇష్యూలపై పార్టీ ముఖ్య నేతలందరూ ఎలాంటి ప్రకటనలు కానీ మాట్లాడడానికి కానీ ముందుకు రావడం లేదని పార్టీలో జరుగుతున్న చర్చ. కవితకు పార్టీ నుంచి బహిరంగ మద్దతు లభించకపోవడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారనేది ఇంటర్నల్గా నడుస్తున్న చర్చ. మొత్తంగా బీఆర్ఎస్లోని అంతర్గత రాజకీయాలపై, నాయకుల మధ్య సంబంధాలపై మల్లన్న ఎపిసోడ్ మరోసారి చర్చకు కారణమైంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని స్పష్టతలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై మరింత చర్చ రేకెత్తించింది. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి మరి.